శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాము. ఈ వృషభ రాశి వారికి దుష్టజన సహవాసము, మనస్తాపము, సదాచారాన్ని నిలుపుకోలేకపోవడం, దురాచారాలకు దురలవాట్లకు బానిస కావడము, తద్వారా రోగబాధ, వ్యాపార నష్టము, వ్యవసాయంలో కూడా తను అనుకున్నటువంటి పంట చేతికి రాక ధరలు గిట్టుబాటు లేక వ్యవసాయ రీత్యా కూడా ఇతనికి నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వీరికి జూన్ నెల మొదటి వారంలో అనుకోకుండా ఏదైనా వ్యాధిన పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరిని బంధువులందరూ కూడా హేళనగా చూసేటువంటి అవకాశం ఉంది. మరి ఆరోగ్యరీత్యా వీరు ధనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైనటువంటి కంటి మంటలు కానీ, కళ్ళల్లో మంటలు కానీ, కనుచూపు తగ్గడం కానీ ఇవి కూడా జరిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి ఆయాసము అంటే దమ్ము లాంటిది, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశము మొదటి వారంలో ఉంటుందండి. రెండవ వారానికి వచ్చే వరకు వీరికి ఎక్కడైతే అప్పు తెచ్చుకున్నాడో అప్పుల వాళ్ళ బాధలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా గౌరవ హాని, వృత్తిలో తాను చేసేటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పార్ట్నర్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంది. వీరికి చంచలమైన బుద్ధి, నేను దీంట్లో రాణించలేకపోతున్నాను, ఇంకా ఏదైనా చేయాలి, అది చేద్దామనుకున్నప్పుడు అది కాదు ఇంకొకటి చేయాలని, అంటే అచల బుద్ధి అంటారు, అస్థిర బుద్ధి, నిలకడగా బుద్ధి ఉండదు. మరి వీరికి తద్వారా కొన్ని ఆపదలు, ప్రయాణంలో వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. కాబట్టి వీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడము, మరి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కాస్త భగవన్నామ స్మరణ చేసి సర్వ విఘ్న నివారకుడైనటువంటి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని వెళ్ళడము చాలా శ్రేయదాయకం. అదేవిధంగా మూడో వారంలో ఈ వృషభ రాశి వారికి విచారము, కష్టము, సర్వత్ర అపజయము, మానసిక వ్యధ, కుటుంబ కలహాలు, మరి చేయని నేరాలు, నిందలు మోయాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది మూడో వారంలో. నాలుగో వారానికి వచ్చేటప్పుడు వీరికి కాస్త ఊరట కలిగేటువంటి విషయాలు, రావాల్సినటువంటి డబ్బులు కొంచెం చేతికి అందడము, కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడము, వీరికి బంధువులలో కానీ ఇతర తీర్థయాత్రలలో కానీ విందు వినోదాలలో కానీ భోజన సౌఖ్యం లభించేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు ఏదైనా నూతన వస్త్రాలు ధరించేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. అదేవిధంగా వీరికి స్నేహితులతో ఏదో విధమైనటువంటి మంచి స్నేహం వల్ల సహకారం లభించి అనుకున్నటువంటి పనులు కొన్ని పూర్తి చేయడానికి మెరుగ్గా ఉంది. వీరు శ్రీరామ తారకము అనగా ఓం శ్రీం రాం రామాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 పర్యాయాలు చదువుకొని, అదేవిధంగా బయటికి వెళ్ళేప్పుడు కానీ ఏదైనా పని ప్రారంభించేప్పుడు కానీ ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అని వీళ్ళు ఆ మంత్రం చదువుకొని వెళ్ళినట్టయితే శుభాలు జరుగుతాయి. ఇది వృషభ రాశి వారికి జూన్ నెలలో జరిగేటువంటి శుభాశుభ ఫలితాలు. ఓం తత్సత్.